నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి, జగనన్న చెప్పేటువంటి మాటలు వినడానికి, ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునేటువంటి అభిమానులందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి, జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా, పచ్చమంద, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక, సత్తా లేక, దొంగచాటుగా గుంటనక్కలాగా రాళ్లతో దాడి చేసి జగనన్నని గాయపరచడం జరిగింది. నిజంగా ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది. ఈ రోజు జగనన్న గెలుపు తథ్యం. జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ తీర్పుని ఇచ్చేశారు. ఆ తీర్పుని తట్టుకోలేక, వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక, జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా, నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ, ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము. మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ పెట్టారు అనుకుంటున్నారేమో. రేపటి రోజున ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బ్యాచ్కి తగలబోతా ఉంది. మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది. జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా